ఇక నైని బొగ్గు బ్లాక్ పైన సంబంధించి మొత్తం కూడా ఏది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి నేను బొగ్గు గనులకు సంబంధించి ఇప్పుడే కాదు 2014 నుంచి ఇప్పటిదాకా ఒకవేళ హరీష్ రావు లేఖ రాస్తే చేస్తాంటారు. లేఖ రాసుడేంది, నిజంగా ఒకవేళ చేయాలనుకున్నప్పుడు చేసి పడేస్తే అయిపోతుంది. ఆయన కూడా లేఖ రాయమని చెప్పేసి హరీష్ రావు కూడా అంటున్నాడు. కాబట్టి మొత్తం మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలిసినటువంటి అంశమే ఇది, ఇంకా తెలియని అంశాలు ఎటున్నాయో, ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి ఆందోళన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా కథ కమావిష్ అంతా కూడా ఎట్లా జరుగుతూ ఉంది, ఏం కథ, దీనికి సంబంధించి ఏంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. అయితే దీనిపైన ఏది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపిస్తుంది ఏంటంటే, నిజానికి కూడా కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే దీంట్లో ఉన్నాడు. ఆయన అల్లుడే అప్పుడు అంటే కందాల ఉపేందర్ అంటే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడు ఇందులో ఉంటే, ఇప్పుడు అంటే అప్పుడే మీరు రకరకాలుగా బీఆర్ఎస్ నాయకులకు చెందినటువంటి వాళ్ళకందరికి కూడా ఏవి ఈ బొగ్గు గనులలో ఇవన్నీ కూడా కాంట్రాక్టులు అన్నీ ఇచ్చుకున్నారు. తర్వాత అవన్నీ కూడా కేటాయింపులన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బామర్ది అని చెప్తున్నారు. మరి నేను కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడా కాదా అని చెప్పేసి బట్టి విక్రమార్క అడుగుతా ఉన్నాడు. వాస్తవానికి నిజంగా కూడా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడు ఆయన. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటుండు హరీష్ రావు ఏమంటుండు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బావమర్ది అంటున్నాడు. మరి ముందు మీరా, అసలు యాక్చువల్గా ప్రభుత్వాన్ని నడిపింది మీరా? తర్వాత ముందు ఈ బొగ్గు గనులు కథా కమావేశాలంతా కూడా 25 బొగ్గు గనులకు సంబంధించి ఉంటే 20 బీఆర్ఎస్ పార్టీ నాయకుల అనుయాయులకే ఇచ్చిందనేటువంటిది బట్టి విక్రమార్క ఆరోపణ. కాబట్టి దానిపైన మీరు కూడా సమాధానం చెప్పాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అయితే వేమూరు రాధాకృష్ణ అంటున్నాడు, ఇప్పటికి కూడా ఇవాళ కూడా కొత్త పలుకులో మళ్ళీ రాసిండు, పోయిన వారం రాసిండు కాకుండా మళ్ళీ రాసిండు. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క అంటున్నారు కావాలని చెప్పేసి కొంతమంది వేమూరు రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇట్లా రాస్తున్నారు, నా పైన వ్యక్తిత్వ హరణానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట. కానీ వేమూరు రాధాకృష్ణ ఏమంటున్నాడు, ఎస్ నేను నా మాట మీద బరాబర్ నేను నిలబడతా. ఎందుకనంటే ఇక్కడ ఈ టెండర్లని ఎన్టీవీ ఎవరు నరేంద్ర చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా, దీనికి సంబంధించి ఈ లిటిగేషన్ పెట్టేసి ఇవంతా కూడా చూడలేదా అని చెప్పేసి ఇవాళ కూడా మళ్ళీ రాసిండు కొత్త పలుకుల. కాబట్టి ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఇక్కడ? మరి బయటకు వచ్చేసి ఏది నేనే కరెక్టు, తర్వాత అసలు యాక్చువల్గా దీంట్లో తప్పు జరగలేదు, తర్వాత టెండర్లలో అవకతవకలు జరగలేదు అని చెప్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కరెక్టా? లేకపోతే వేమూరు రాధాకృష్ణ చెప్తున్నాడు నేను 100% నా స్టాండ్ మీద నేనున్నా, ఇక్కడ నరేంద్ర చౌదరికి సంబంధించినటువంటి దానికి నువ్వు మద్దతు తెలిపినవా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిపైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే అసలు ఇక్కడ ఏది సెక్రటేరియట్ ఏదైనా ఫైల్ కదలాలంటే, తర్వాత ఎక్కడన్నా బిల్లులు ఏమైనా రావాలనుకుంటే కమిషన్లు బరాబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మొత్తం సమాజం అంతా అనుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో అందరికీ తెలుసు ఆ విషయం. అరే ఇదేంది అసలు యాక్చువల్గా 10%, 12%, 15%, 20% అంట. అరే 20% అది దాన్ని బట్టి ఇక్కడ కమిషన్లు తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సరే అదే మీరు తీసుకున్నారా లేకపోతే ఎవరు తీసుకున్నారో అది పక్కకు పెడితే క్లియర్గా ఈ దందా జరుగుతుంది మాత్రం 1000% వాస్తవం కాదా? ఎవరన్నా చెప్పండి నిజంగా. ఇప్పుడు ఏదైనా బిల్లులు ఉంటే, ఏదైనా కాంట్రాక్టో లేకపోతే ఇంకేమైనా పని చేసి ఉంటే ఆ పనికి సంబంధించినటువంటి బిల్లులు రావాలంటే 15%, 20% అక్కడ కట్ అయిన తర్వాతనే లెక్కనట, లేకపోతే వస్తలేవు. చాలా మేము కూడా అబ్జర్వ్ చేసాం. అంటే ఇక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ఎవరు కారణం దీనికి? నిజంగా ఎవరు లేరా? నిజంగా ఇవన్నీ కూడా జరుగుతలేవా? రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రజలకు తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా. కాబట్టి క్లియర్గా ఎవరు దొంగలు ఎవరు కాదు, ఏం కథ అనేటువంటి విషయము ప్రజల ముందు బయట పెట్టాల్సినటువంటి అవసరం 1000% ఉంటుంది. ఉటినే మేము మంచోళమని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ఇది కాదు లెక్క. క్లియర్గా ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరిగి దాన్ని తేలాలి. ఈ బిల్లుల సంగతి కూడా ఏందో తేలాలి. ఎందుకంటే మొత్తం అసలు యాక్చువల్గా అందరూ కూడా భయపడుతారు, ఇక ఏమైపోతుందో నాయన. ఈ బిల్లుల కమిషన్లు ఏంది? ఇష్టం వచ్చిన కమిషన్లా 15%, 20% కమిషన్లా. ఏదైనా బిల్లులు కాంట్రాక్ట్లు చేస్తే లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తే సెక్రటరియట్ నుంచి ఫైల్ కదలాలంటే బిల్లులు రావాలంటే
అరే బిల్లులో ఇంత 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 శాతం ఇస్తేనే లెక్క, లేకపోతే లేదు. ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీరు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన కావాల్సినంత బదనాం అవుతుంది. మీకేం అర్థమవుతలేదు కథ. లోపల ఏమనుకుంటారంటే అంత మంచిగా జరుగుతుంది, మేము మాయమాకు ముడుతున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో. కానీ క్లియర్గా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇప్పుడు ఈ బొగ్గు గనులకు సంబంధించి ఇదో కథ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా వాళ్ళకే ఇయ్యాలని చెప్పేసి ఆయన ఫోన్ చేసిండు, అదొకటి. తర్వాత లేదు మా వాళ్ళకి ఇక్కడ సృజన అదేది మన నరేంద్ర చౌదరికి ఎన్టీ ఆయనకి ఇవ్వాలని చెప్పేసి బట్టి విక్రమార్క ట్రై చేసినది ఇదొకటి. మరి ఇదేందో ఈ కథ అంతేందో. కాబట్టి క్లియర్గా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బట్టి విక్రమార్క గారు ఏం ఆరోపిస్తున్నారు, లేదు అక్కడ ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అనుయాయులకు 25 బొగ్గు గనులు ఉంటే 25 టెండర్లు ఉంటే 20 టెండర్లని బీఆర్ఎస్ అనుయాయులకే దక్కించుకున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందినటువంటి అనుయాయులకు కథాకారిక కమామిషు జరిగేటట్టుగా ప్రత్యేకంగా దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించి ఇవన్నీ కూడా కథలు పడుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది సమాజం ముందు. ఆయన వేమూరు రాధాకృష్ణ ఏమని రాసుకొచ్చిండు, ఒకవేళ ఇది ముఖ్యమంత్రి గారి తర్వాత బావమరిది అని చెప్పేసి ఇట్లా రాయకుండా తర్వాత ఇటువంటివన్నీ కూడా చేయకపోతే నేను కూడా దీనిపైన పెద్దగా పట్టించుకుంటుంది కాదు, అసలు యాక్చువల్గా ఇవన్నీ కూడా తేవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే కొన్ని దాచిపెడుతున్నారు అన్నమాట. తెలిసిన విషయాలను కూడా దాచిపెట్టేసి ఒక రకంగా ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రభుత్వం పైన, ఇటు ప్రతిపక్షాల పైన 1000% ఉంటుంది. ఎంక్వైరీ చేయాలన్నా నువ్వు లెటర్ రాసి చేయాలనిపిస్తే చేసి పడేసేయాలి. దొంగలవరో మంచోడెవరో తేలిపోతుంది లెక్క. ఇట్లా చాలా విషయాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అది ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ మెల్లగా ఏది ఇంకా 3 రోజులు, ఇప్పుడు ఎల్లుండే, ఇవాళ ఎంత 25 తారీఖు, రేపు 26 జనవరి 26 జనవరి ఎల్లుండో అవతల ఎల్లుండో ఇక ఏది మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్. ఏమైంది? 42% రిజర్వేషన్ ఏమాయ్? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది కదా. చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ క్లియర్గా చెప్పిండు కదా, మేము 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు అందించకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు పోమన్నారు. ఏమైంది? అయిపోయినట్టేనా? ఏది అక్కడ ఏది సర్పంచ్ ఎన్నికల వరకు పెద్ద చర్చ. ఇక అసలు యాక్చువల్గా వస్తుందా రాదా, పోతుంది వస్తుంది, ఓకే స్పెషల్ జీవో, ప్రత్యేక జీవో, మన్ను మచాడం అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఆగం చేసిండ్రు, కూర్చున్నారు. ఆగం చేసినా కానీ ప్రజలు చైతన్యమై ఉన్నారు కాబట్టి క్లియర్గా 17% మీకు ఇస్తే, 17% రిజర్వేషన్ అక్కడ ఇస్తే, 42% ఇస్తాను 17%కి తగ్గిస్తే ప్రజలు 60%కి బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే సర్పంచ్లు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పేసి కలిపేసుకుంది కాంగ్రెస్ పార్టీ. సరే ఏ పార్టీ ఏం చేసినా కానీ 100% బీసీలు చైతన్యంతో ఉన్నారు. మేము ఏమని చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకుంటామంటే బరాబర్ లెక్క తేలిపోతుంది. ఏ పార్టీ అయినా సరే, అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకే పార్టీ అయినా సరే. కాబట్టి మేము క్లియర్గా మా ఇష్టం వచ్చినట్టుగా ఏది అధికారం ఉన్నది. కానీ అధికారం ఎట్లొచ్చింది? ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలపై వ్యతిరేకతతోటి, వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మార్చుకున్నారు పబ్లిక్. కొంతమంది తీన్మార్ మల్లన్న లాంటి కొంతమంది వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి తర్వాత దానివల్ల ఒక మార్పును కోరుకున్నారు పబ్లిక్. కోరుకొని ఇట్లా మీరు అందిస్తే మేము కూడా అహంకారంతో ఉంటాం, మేము పబ్లిక్కి చెప్పింది నెరవేర్చం, ఏం పీక్కుంటారో పీక్కోపోరి గడ్డి అంటే ఎట్లుంటుంది లెక్క? బరాబర్ లెక్క తెల్చడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ కథ ఏందో చెప్పండి. ఇప్పటికి కూడా సర్పంచ్ ఎన్నికల వరకు అయితే 42% మేము ఏది పార్టీ పరంగా ఇస్తాను, ఇప్పుడు అది కూడా అంటలేరు. అంటే మోసం చేసేటువంటి దానికి క్లియర్గా అన్ని పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ అడుగుతలేదు, అటు భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ సపరేట్ కూర్చున్నది. కాబట్టి దీనిపైన క్లియర్గా లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పేపర్ల కథనాలు పేపర్లో వచ్చినట్లు అనుకుంటే పేపర్లు ఎవరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. చాట్ జీపీటీ రోజు చెప్తా ఉంది. చూడు